పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డికి వ్యతిరేకంగా వెలిసిన ఫ్లెక్సీల ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది. గురజాల సెగ్మెంట్ నుంచి ఎరపతినేని శ్రీనివాసరావు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని కాసు బహిరంగ సవాల్ విసిన సంగతి తెలిసిందే. కూటమి నేతలు సవాల్ను కీలకంగా భావించిన నేపథ్యంలోనే రాత్రికి రాత్రే వెలిసిన ఈ ఫ్లెక్సీలు కలకలం సృష్టిస్తున్నాయి. పట్టణంలోని పలు ప్రాంతాలతో పాటు పోలీస్ స్టేషన్ ఎదుట 4 రోడ్ల కూడలి వద్ద ఈ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. కాసు ఎక్కడికి పారిపోయావు, రాజకీయ సన్యాసం ఎప్పుడు అంటూ ఫ్లెక్సీలో రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు దియ్యా రామకృష్ణ ప్రసాద్ ప్రశ్నించారు. అయితే రాజకీయ సన్యాసంపై కాసు మహేష్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తాడో వేచి చూద్దాం. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డికి వ్యతిరేకంగా వెలిసిన ఫ్లెక్సీల ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది. గురజాల సెగ్మెంట్ నుంచి ఎరపతినేని శ్రీనివాసరావు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని కాసు బహిరంగ సవాల్ విసిన సంగతి తెలిసిందే. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ శిరీష. ఏదైతే చూడొచ్చు, పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో అయితే మాత్రం ఉదయం ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా ఒక హాట్ టాపిక్ గా మారినటువంటి అంశం అయితే మాత్రం మహేష్ రెడ్డి, కాసు మహేష్ రెడ్డి ఫ్లెక్సీల కలకలం అయితే మాత్రం ఒక హాట్ టాపిక్ గా మారింది. ఏదైతే గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని బహిరంగ సవాలు ఇచ్చినటువంటి కాసు మహేష్ రెడ్డి ఎక్కడికి పారిపోయావు అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేత దియ్యా రామకృష్ణ ప్రసాద్ అయితే మాత్రం పట్టణంలో ఫ్లెక్సీలు వేసినటువంటి పరిస్థితి కనిపించింది. అందులో భాగంగానే పిడుగురాళ్లలో ఉన్నటువంటి దాదాపుగా 20 ఫ్లెక్సీలు కూడా వెలిసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ యొక్క అంశంపై కూడా ప్రస్తుతం ఒక హాట్ టాపిక్ అయితే మాత్రం పల్నాడులో నడుస్తా ఉంది. రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నటువంటి కాసు అనకుండా క్యాష్ మహేష్ రెడ్డి ఎక్కడా అని చెప్పి కూడా ప్రస్తుతం అయితే మాత్రం వాళ్ళంతా చర్చించుకుంటా ఉన్నారు. మరి దీనికి సంబంధించి కాసు మహేష్ రెడ్డి స్పందించాలని చెప్పి కూడా ఇప్పటికే ఆ ఫ్లెక్సీలలో సున్నంగా వెలిసినటువంటి నేపథ్యంలో మరి దీనిపై అయితే మాత్రం ప్రస్తుతం కాసు మహేష్ రెడ్డి ఎక్కడా స్పందించకపోవడమే కాకుండా అవసరమైతే అంటే ఓడిపోవడాలు గెలవడాలు సర్వసాధారణంగా ఉంటాయంటూ కూడా ఆయన ఈ యొక్క విషయాన్ని అయితే మాత్రం తోసిపుచ్చినటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపించింది. మరి ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఏదైతే ఈ యొక్క ఎన్నికల్లో దాదాపుగా 29,486 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచినటువంటి ఎరపతినేని శ్రీనివాసరావు సంబంధించినటువంటి సవాల్ ఏదైతే ఉందో ఈ సవాల్కైతే మాత్రం కాసు మహేష్ రెడ్డి రాజకీయ సన్యాసం చేయాలంటూ కూడా ఇప్పటికే పిడుగురాళ్లకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నేతలు అయితే మాత్రం ఫ్లెక్సీలు ఎక్కడికక్కడ వేస్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి దీనిపై కాసు మహేష్ రెడ్డి ఎప్పటికీ స్పందిస్తారనేది కూడా మనం వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. శిరీష. రైట్ పవన్, థ్యాంక్ యూ. ఎరపతినేని శ్రీనివాసరావు, నీకు సమాధానం చేయడానికి గంట ఎందుకయ్యా బొచ్చు? నా దమ్మేందో మొన్న ఎలక్షన్స్లో చూపెట్టా, రేపు చూపెడతా. రేపు మళ్ళీ నిన్ను ఓడించి శాశ్వతంగా రాజకీయాల నుంచి రిటైర్ చేసి గుంటూరు పంపిస్తా. నేను రాజకీయాల్లో ఖచ్చితంగా మళ్ళీ ఎమ్మెల్యేగా కంటిన్యూ అవుతాను. నీ సవాల్కి గ్యారంటీగా స్వీకరిస్తున్నా. ఓడిపోతే ఖచ్చితంగా రాజకీయాలు వదులుకుంటా. నువ్వు చెప్పేది ఏంటి? నేను పెట్టిన వ్యక్తిగతమైన సూపర్ 6 మేనిఫెస్టో దాన్ని విమర్శలు చేస్తున్నా. నువ్వు నేను విమర్శలు చేసుకోవడం కాదు. నేను విసిరే సవాల్కి నువ్వు ఆన్సర్ చేయాలి. రాజకీయాల్లో వచ్చే ఎన్నికల్లో నేను ఓడిపోతే రాజకీయాల నుంచి మారుకుంటాను. నువ్వు ఓడిపోతే నువ్వు రాజకీయాలు మారుకుంటావా? నీకు నాకు ఇదే సవాల్. నీకు దమ్ముంటే 1 అవర్లో నీకు సమాధానం మళ్ళీ మీడియాలో ఇద్దరికి కట్టుకోవడం. ఇద్దరికి ఎవరిలో ఏది జరిగినా ఇదే చివరి ఎన్నికలు కావాలా? నీకు దమ్ము, నాకు దమ్ము ఉందన్నా కదా, 1 అవర్లో రిప్లై మీడియాకి రిలీజ్ చేయి. నీ దమ్ము డబ్బు తెలిసి తెలుగుదేశంలో డబ్బు ఉంటే నాకు దమ్ము ఉందన్నా. మా జగన్ నాకు దమ్ము ఇచ్చాడు. నీ దమ్ము తేలాలి.